నమస్తే. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో ఎన్నికల సరళి ఉదయం నుంచి కొనసాగుతుంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనము ఆర్మూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొదుటూరు వినయ్ కుమార్ రెడ్డి గారితో ఉన్నాం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎట్లా పోలింగ్ సరళి ఎట్లా కొనసాగుతుంది? బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ప్రజలు ఎట్లయితే రాష్ట్రంలో మార్పు కోరినరు అదేవిధంగా ఈ ఆర్మూరు నియోజకవర్గంలో కూడా మార్పు కోరినరు. గతంలో 29,000తో బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఆయన గెలిచి 5 నెలలైనా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని కార్యకర్తలు, మమ్మల్ని పలకరిస్తలేడని చెప్పి నాయకులు, ప్రజలనైతే పూర్తిగా అధ్వాన పరిస్థితిలో ఉంచే పరిస్థితి చేసింది కనుక ఇట్టే పరిస్థితిలో ఈసారి ఇక్కడ కాంగ్రెస్ మెజారిటీ ఇస్తామని చెప్పి ముక్త కంఠంతో ప్రజలు కొన్ని సంఘాలుగా యునానిమస్ తీర్మానాలు కూడా చేయడం జరిగింది. గత 75 రోజులుగా ప్రతి గ్రామాల్లో తిరిగినాం, ప్రతి ఒక్కరిని కూడా చెప్పినాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. 5 సంవత్సరాల క్రితం పార్లమెంటుకి అరవింద్ని పంపిస్తే అత్యధిక మెజారిటీ ఇచ్చి పంపించినా కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు కనుక కంపల్సరీ అవకాశం ఇవ్వండి. జీవన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి మనము గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా ప్రొద్దున నుండి ఆర్మూరు, మామిడిపల్లి, పెరికేట్, ఈసపల్లి, గగ్గుపల్లి, ఆలూరు, వెల్మల్, ఇప్పుడు నందిపేటకి రావడం జరిగింది. ఆల్మోస్ట్ 50% 1 గంట వరకు 50% క్రాస్ అయింది. చాలామంది బారులు తేరి ఈసారి మార్పు తీసుకొస్తామని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. అట్లనే ఇదే నందిపేట మండలం నుండి లాస్ట్ టైం ఎలక్షన్లో సుమారు 15,000 మెజారిటీ ఇచ్చిండ్రు బీజేపీ అరవింద్కి. కానీ ₹1 కూడా అభివృద్ధికి కానీ ఎవరిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు కనుక ఈ ప్రజల్ని ఒకటే కోరుతున్నా, మార్పు తీసుకురండి, మేము అభివృద్ధి అనేది ఏందో చూపిస్తాం. రాష్ట్రంలో రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆల్రెడీ మనకు నిధులు కూడా ఇచ్చి ఉన్నాడు. మనం అభివృద్ధి చేసుకుందాం, మంచి మెజారిటీతో ఇవ్వండి అని చెప్పి మొన్నటిదాకా చెప్పినాం. ఇప్పుడు కూడా అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. అంటే గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి అరవింద్కు అత్యంత లీడ్ ఇచ్చిన నాయకుడిగా కాన్సెన్స్ ఇక్కడ ఉంది. ప్రస్తుతం మన మొత్తం 7 నియోజకవర్గాల్లో ఆర్మూరు నియోజకవర్గం నుంచి ఎంత లీడ్ రావచ్చని మీరు అనుకుంటున్నారు? రావాలి. గతంలో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ టీఆర్ఎస్ పైన బీజేపీకి ఆర్మూరు నుంచే ఇచ్చినాం. అందరూ కూడా చెప్పినాం 1,00,000 ఇండ్లు కట్టిస్తా అని చెప్పి అరవింద్ చెప్పిండు. ఆ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు నిజామాబాద్లో చెప్పడం జరిగింది. అదే రకంగా రైతుకు సంబంధించిన అగ్రికల్చర్ మినిస్టర్లని ఆర్మూర్లో మీటింగ్ పెట్టి ఈ రాష్ట్రంలో 5,000 ఒకవేళ వస్తే గుజరాత్లో 15,000 వస్తే దాని డిఫరెన్స్ అమౌంట్ 10,000 మీ ఖాతాలో పడుతుంది అన్నాడు. అనగానే మనం అది ప్రజలకు తీసుకుపోయినాం. ఈ రకంగా బీజేపీ చేస్తుందట, మోసపూరితం, మరి మాటలు చెప్పారు కదా, చేస్తారేమో అనుకున్నాం కానీ మొత్తం మోసం, చేసేది ఏముండదు. అక్షంతలు పంచుకుంటా జై శ్రీరామ్ అనుకుంటా. ఇప్పుడు నేను తిరుగుతున్నా 10 మంది పోరాలు కనబడగానే జై శ్రీరామ్, అరే నీకన్నా ఎక్కువ జై శ్రీరామ్ నేనే రా భయ్, నాకన్నా హిందూ ఎవడు లేడు, నేను చేసిన కార్యక్రమాలు ఎవరు చేయలే. అయోధ్య రామ మందిరానికి 3,03,000 ఇచ్చిన, నందిపేట మండలంలో కూడా 2,04,000 ఇచ్చిన, మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి కడితే 15 లక్షలు ఇచ్చిన. ఇట్లా 100 గుళ్ళకి నేను నా వంతుగా విరాళం ఇవ్వడం జరిగింది. ఏదో మీలాగా డ్రామా కంపెనీలు కావు, ఏది ఉన్నా చెప్పి చేస్తాం, చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనే నమ్మకాన్ని ప్రజలు చూపిస్తున్నారు. అసలు పబ్లిక్ దగ్గర మీరు వెళ్ళినప్పుడు ప్రచారంలో కావచ్చు, ఇప్పుడు పోలింగ్ సెంటర్ దగ్గర కావచ్చు, ప్రజల ఒపీనియన్ ఎట్లా కనిపిస్తుంది మీకు అసలు? అంటే ఎట్లయితే రాష్ట్రంలో మార్పు రావాలనుకున్నారో ప్రజలు దేశంలో కూడా మార్పు రావాలనుకుంటున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు కేంద్రంలో ఇక్కడ సేమ్ ప్రభుత్వం ఉండి ఒక రేషన్ కార్డులు ఇవ్వాలి. ఈ ఆర్మూరు నియోజకవర్గంలో కానీ తెలంగాణలో కానీ ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పాపన పోలే. 2022 వరకే ఇల్లు లేని వారు ఉంటారు అని చెప్పి మొత్తం అందరినీ కూడా రోడ్డు మీద పెట్టిండు ఈ మోడీ కానీ ఇక్కడ కేసీఆర్ కానీ. అందుకోసం తప్పకుండా జరుగుతుంది. ఆల్రెడీ ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ, ఇది ఫేజ్ 3 కదా, అన్నింటిలో కూడా మనకే ప్లస్ ఉంది. ఇండియా పార్టీ మనకే కూటమికే ప్లస్ ఉంది. అన్న ఫైనల్గా చెప్పండి, ఎంత మెజారిటీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? 1,00,000 పైచీలకు మెజారిటీ వస్తుంది. మా ఆర్మూర్ నుంచి 20,000 పైచీలకు మెజారిటీ ఇస్తాం. ఇది వినయ్ గారితో ఫేస్ టు ఫేస్. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తుండే పర్సన్ రిషితో జాడ రమేష్, J6 న్యూస్, నందిపేట. నమస్తే. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో ఎన్నికల సరళి ఉదయం నుంచి కొనసాగుతుంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనము ఆర్మూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొదుటూరు వినయ్ కుమార్ రెడ్డి గారితో ఉన్నాం.